వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని అరెస్ట్ చేస్తారు అని ఒక్క తీరున సోషల్ మీడియా కోడై కూస్తోంది. అలాగే టీడీపీ అనుకూల మీడియా డేట్ టైం ఫిక్స్ చేసి మరీ ఫీలర్స్ వదులుతోంది. బాబుని 2023 సెప్టెంబర్ 10న నంద్యాల నుంచి విజయవాడకు ఎలా తీసుకుని వచ్చారో అలాగే జగన్ ని కూడా బెంగళూరులో ఉన్నప్పుడు ఆయనను అరెస్ట్ చేసి ఆ విధంగానే రోడ్డు మార్గం గుండా గంటల పాటు తిప్పి తీసుకుని వస్తారని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి బాబు అరెస్ట్ కి జగన్ అరెస్ట్ కి ముడిపెడుతూ కథనాలు అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అనివార్యం అన్నట్లుగా కూడా కొన్ని మీడియా సంస్థలు అయితే జోష్యాలు చెప్తూ ఉన్నాయి. ఇంతకీ జగన్ అరెస్ట్ అవుతారా లేదా అన్నది ఎవరికీ తెలియని విషయం. అరెస్ట్ అన్నది ఒక రాజకీయ ప్రముఖుడు, అందులోనూ 5 ఏళ్ల పాటు ఏపీని ఏలిన ముఖ్యమంత్రిని విషయంలో చాలా పెద్దదిగానే చూడాలని అంటున్నారు. దీనిని ఎవరు లైట్ గా తీసుకోరని అన్ని విధాలుగా ఆలోచిస్తారు అని అంటున్న వారు కూడా ఉన్నారు. ఈ విధంగా రాజకీయ వార్తలతో రాజకీయ విశ్లేషణలతో ఏపీ ఒకవైపు వేడెక్కిపోతున్న నేపథ్యంలో జగన్ ఏం చేస్తారు అన్నది అందరికీ ఉంటుంది. అయితే జగన్ కి ఇది తొలి అరెస్ట్ ఏం కాదు. అంతేకాదు, ఆయన గతంలో 16 నెలల పాటు ఉన్నారు. ఇక జగన్ ఎప్పుడు దేనికైనా సిద్ధం అన్నట్లుగానే ఉంటారని అంటున్నారు. దాంతో ఆయనకు ఈ పర్యవసానాలు అన్నీ కూడా తెలుసు అని ఆయన అందుకే తన పార్టీని చెక్కదిద్దుకోవడం మీదనే ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. ఈ మధ్య జగన్ తాడేపల్లిలో పార్టీ నాయకులతో వరుస మీటింగ్స్ పెడుతూ ఉన్నారు. ఆ సమావేశాల్లో ఆయన ఒక్క మాటే చెప్తూ ఉన్నారు, పార్టీ మీది, మీరే యజమానులు అని. అంటే పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా మీదే బాధ్యత, మీరే స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు అంటున్నారు. జిల్లాల అధ్యక్షులకు ఇప్పుడు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు అని అంటున్నారు. అంటే వారే ఆలోచించుకొని తమ పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు అయినా, ఆందోళనలు అయినా, నిరసనలు అయినా చేపట్టవచ్చు అని అంటూ ఉన్నారు. ఇక జగన్ అరెస్ట్ అయితే కనుక మొత్తం ఏపీలో ఉన్న 26 జిల్లాల్లోని వైసీపీ క్యాడర్ యాక్టివేట్ అయ్యేలా కూడా అధినాయకత్వం స్పష్టమైన విధంగా దిశానిర్దేశం చేసింది అని అంటున్నారు. దాంతో వైసీపీ ఈసారి జగన్ అరెస్ట్ అన్న అతిపెద్ద రాజకీయ ప్రకంపనను ఏ విధంగా ఫేస్ చేస్తుంది అన్నది ఒకవైపు చర్చగా ఉంటే, వైసీపీ అధినాయకత్వం మాత్రం పార్టీ నాయకుల మీదనే భారాలు అన్నీ వేసి వారికే అన్ని అప్పగిస్తోంది అని అంటున్నారు. పార్టీలో 36 మంది దాకా పిఎస్సి మెంబర్స్ ఉన్నారు. అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు 10 మంది దాకా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. రాష్ట్ర కమిటీలు, అనుబంధ కమిటీలు, ఇలా చూస్తే వందల్లో నాయకత్వం ఉంది. ఇక జిల్లాల నుంచి దిగువ స్థాయిలో చూసుకుంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను నియమించారు. అలాగే మండల, గ్రామాలలో కూడా పార్టీ కమిటీలు వేస్తూ ఉన్నారు. ఈ విధంగా పార్టీ స్ట్రక్చర్ ని గట్టిగా ఉండేలా చేస్తే కనుక ఏ రకమైన ఉపద్రవం వైసీపీకి వచ్చినా కూడా బలంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు అన్నదే పార్టీ హైకమాండ్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు.